చేపిద్దాం. మోడ్లెస్ 2 × 2 4 యూనిట్లు. ఈ విధంగా స్పర్శరేఖండము, ఉపస్పర్శరేఖండము, అభిలంబరేఖ ఖండము, ఉప అభిలంబరేఖ ఖండాలు మనము సులభంగా సూత్రాల్లో ప్రతిక్షేపించి కనుక్కోవచ్చు. అంటే ముందుగా మనం m కనుక్కోవడం ఎంతైనా ఆవశ్యకత ఉంది. అంటే దీంట్లో m అనేది ఎక్కువ పాత్ర వహిస్తుంది. కాబట్టి dy/dx దత్త Px1, y1 వద్ద వాళ్ళు కనుక్కోవడం చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. y = b × e⁴x/a అనే వక్రముపై ఏదేని ఒక బిందువు x, y. ఇక్కడ మనము x1, y1 అనుకునే బదులు కేవలం x, y తీసుకుందాం. x, y వద్ద ఉపస్పర్శఖండం ఒక స్థిరాంకమని, ఉపలంబఖండం y² అని చూపండి. సాధన. ముందుగా దత్త వక్రం తీసుకుందాం. y = b × e⁴x/a. దీని వాలు కనుక్కోవాలంటే ఇరువైపులా d/dx ఆపరేషన్ చేయాలి. అనగా x దృష్ట్యా మనము y = b × e⁴x/aను అవకలించినట్లయితే దాన్ని dy/dx అంటాం. అదే m = b × e⁴x/a డిఫరెన్షియేషన్ ఆఫ్ x/a 1/a. అనగా ఫలితము b/a × e⁴x/a. ఇప్పుడు ఉపస్పర్శఖండం చూద్దాం. సూత్ర ప్రకారము ఉపస్పర్శఖండము మోడ్యులస్ y/m. ఇక్కడ మామూలుగా y అనే బిందువే తీసుకున్నాం కాబట్టి y అని రాసుకుందాం. /m మనం ఇప్పుడు కనుక్కున్న విలువ b/a × e⁴x/a. ఇక్కడ b × e⁴x/a దత్తాంశం ప్రకారం y. ఇక్కడ చూడండి, సమీకరణంలో y = b × e⁴x/a. అంటే mలో మనము b × e⁴x/a బదులు y రాసుకోవచ్చు. అంటే m విలువ ఏమవుతుంది అప్పుడు y/a అవుతుంది. అదే ఇక్కడ మనం ప్రతిక్షేపించాం. y/a ప్రతిక్షేపించినట్లయితే y కొట్టివేసినట్లయితే మనకు a స్థిర రాశి వస్తుంది. దీన్నే కాన్స్టెంట్ అంటాం. అంటే ఉపస్పర్శఖండము కేవలము కాన్స్టెంట్ ఈ వక్రానికి మాత్రమే, అంటే ఒక స్థిర పదము. ఇక ఉపలంబఖండం చూద్దాం. సూత్ర ప్రకారము ఉపలంబఖండము అనగా మోడ్యులస్ ఆఫ్ y × m. ఇక్కడ m ఏంటి? b/a × e⁴x/a. కానీ b × e⁴x/a తిరిగి yగా రాసుకోవచ్చు. కాబట్టి y/a × y = y²/a. అంటే దత్తాంశం ప్రకారం ఇచ్చిన ప్రశ్న ప్రకారము ఉపస్పర్శఖండం స్థిరమని, కాన్స్టెంట్ అనియు, ఉపలంబఖండము y²/a అని చూపించడం జరిగింది. ఇప్పుడు కొన్ని సమస్యలు సాధన చూద్దాం. 1వ సమస్య. x × y⁴k సమానము a⁴x+1 వక్రానికి దానిపై ఏ బిందువు వద్దనైనా ఉపలంబఖండం స్థిరం కావాలంటే k విలువ ఎంత? ఇది ఇంటర్మీడియట్లో చాలాసార్లు పరీక్షల్లో ఇవ్వడం జరిగింది. చాలా ముఖ్యమైన సమస్య. సాధన. మనం ముందుగా దత్త వక్రాన్ని తీసుకుందాం. x × y⁴k సమానము a⁴k+1 వక్రంపై ఏదేని ఒక బిందువు అన్నాడు కాబట్టి ప్రత్యేకంగా x1, y1 అని తీసుకోకుండా మామూలుగా Px, y అని తీసుకుందాం. దత్త వక్రాన్ని x దృష్ట్యా అవకలించినట్లయితే x × k × y⁴k−1 dy/dx ప్లస్ y⁴k డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 అంటే దీన్ని uv పద్ధతిలో చేసాం. x × k × y⁴k−1 y ప్రమేయం కాబట్టి dy/dx ప్లస్ y⁴k డిఫరెన్షియేషన్ ఆఫ్ x uv పద్ధతిలో, దీన్ని u దీన్ని v అనుకొని uv పద్ధతిలో అవకలించాం.
సమానము 0. ఎందుకంటే a⁴k+1 స్థిర రాశి కాబట్టి dy/dx ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ 0 అని మనకు తెలుసు. కాబట్టి స్థిర రాశిని x దృష్ట్యా అవకలనించినట్టయితే 0 వస్తుంది. కాబట్టి ఇందులో నుండి dy/dx మనం సాధించినట్లయితే ఇది కుడివైపుకి వెళ్ళి -y⁴k డివైడ్ బై x ఇంటూ k ఇంటూ y⁴k-1 ఈ రెండింటిని సూక్ష్మీకరించినట్లయితే -y kx ఇది m అనుకుందాం. ఇక మనకు కావాల్సింది ఇక్కడ ఉపలంబ ఖండం అన్నాడు కాబట్టి m కనుక్కున్నాం. ఇప్పుడు ఉపలంబ ఖండం కనుక్కుందాం. ఉపలంబ ఖండం సూత్ర ప్రకారము |y_m y m బదులు -y/kx రాద్దాం. అంటే దీన్ని సూక్ష్మీకరించినట్లయితే y² k ఇంటూ a⁴k+1 డివైడ్ బై y⁴k. ఇప్పుడు y⁴k పైకి వెళ్తుంది కాబట్టి దీన్ని సూక్ష్మీకరించినట్లయితే y⁴k+2 డివైడెడ్ బై k ఇంటూ a⁴k+1. ఇక్కడ ఈ సమస్యను వచ్చిన ఫలితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. k స్థిర రాశి, మనకి ఇది స్థిరం కావాలంటే y ఘాతం ఏం కావాలో చూద్దాం. k స్థిర రాశి, a స్థిర రాశి, k+1 కూడా స్థిర రాశి, అంటే హారం మొత్తం స్థిర రాశి. ఇక మన సమస్యలో ఇచ్చిన ప్రకారము మొత్తం స్థిర రాశి కావాలంటే k విలువ ఎంత అని అడుగుతున్నాడు. మనము గమనించవలసిన ఏంటంటే y కూడా స్థిర రాశిగా మారిపోవాలి అంటే y ఘాతం 0 కావాలి. అప్పుడే y⁴0 సమానం 1 అవుతుంది. అది తప్ప ఇంకా ఏది ఇచ్చినప్పటికీ yకి విలువ వస్తూనే ఉంటుంది. కాబట్టి y ఘాతం 0 కావాలి అంటే k+2 0 కావాలి. అదే రాసాం ఇక్కడ. ఇది స్థిరం కావాలంటే y ఘాతం 0 కావాలి. అనగా k+2 = 0 అంటే k -2 కావాలి. ఇది మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరొక సమస్య చూద్దాం. x సమానము a ఇంటూ t ప్లస్ sin t, y సమానము a ఇంటూ 1 - cos t. వక్రంపై ఏదైనా ఒక బిందువు t వద్ద ఇది పరామితీయ రూపంలో ఉన్నాయి. పరామితీయ సమీకరణాలు అంటాం వీటిని మనం. t వద్ద స్పర్శరేఖ, అభిలంబ రేఖ పొడవు, ఉపస్పర్శ ఖండం, ఉపలంబ ఖండం కనుక్కోండి. సాధన ముందుగా వక్రాలు తీసుకుందాం. ఇది t పరామితీయ సమీకరణంలో కాబట్టి dy/dx మనకు కావాలి అంటే dy/dt dx/dt రాసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి y ముందుగా రాసుకుందాం. y సమానము a ఇంటూ 1 - cos t, x = a ఇంటూ t ప్లస్ sin t. దీన్ని dy/dx సమానము dy/dt dx/dt సమానము d/dt అంటే a ఇంటూ 1 - cos t d/dt a ఇంటూ t ప్లస్ sin t. దీన్ని మనం t దృష్ట్యా అవకలించినట్లయితే a sin t డివైడ్ బై a ఇంటూ 1 + cos t. ఇంకా ముందుగా sin t బదులు 2 sin t cos t గుణిజ ఉపగుణిజ కోణాలు ఉపయోగించినట్లయితే, సూత్రాలు ఉపయోగించినట్లయితే sin t బదులు 2 sin t cos t బై 2, a ఇంటూ 1 + cos t బదులు 2 cos² t/2 అని వ్రాసి సూక్ష్మీకరిస్తే m సమానము tan t/2 వస్తుంది. ఇక y బదులు మనము a 1 - cos t అంటే 2 sin² t/2 కూడా రాసుకోవచ్చు. దీని ద్వారా సూత్రాలు ఉపయోగించి స్పర్శరేఖ ఖండాలు ఈ విధంగా కనుక్కుందాం. స్పర్శరేఖ పొడవు y1 ఇంటూ √1 + m²/m. y బదులు a ఇంటూ 1 - cos t √1 + tan² t/2, m విలువ ప్రతిక్షేపించాం, m tan t/2. వీటిని సూక్ష్మీకరించినట్టయితే 1 + tan² t/2ను sec² t/2 రాయొచ్చు. √లో ఉంది కాబట్టి secant t/2 అవుతుంది. tan t/2ను sin t/2 cos t/2 ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళాలి. 1 - cos tని 2 sin² t/2 రాసి సూక్ష్మీకరించినట్లయితే మనకు 2a ఇంటూ sin t/2 యూనిట్లు వస్తుంది. ఇదే విధంగా అభిలంబ రేఖ పొడవు y1 √1 + m². తిరిగి మనం y విలువలు m² విలువను ప్రతిక్షేపిద్దాం. a ఇంటూ 1 - cos t y విలువ √1 + m విలువ tan t/2 m² కాబట్టి హోల్² చేద్దాం. దీన్ని మనం సూక్ష్మీకరించినట్లయితే ముందుగా చెప్పినట్లు 2a
sin t/2 ఇంటూ tan t/2 యూనిట్లు వస్తుంది. ఇదే విధంగా ఉపస్పర్శరేఖ ఖండం చూద్దాం. సూత్ర ప్రకారము ఇది మాడ్యులస్ y1/m సమానము a ఇంటూ y1 బదులు మనము ప్రతిక్షేపించే విలువ a ఇంటూ 1 - cos t డివైడ్ బై tan t/2. ఇక్కడ సూక్ష్మీకరించేటప్పుడు ప్రతిసారి 1 - cos t బదులు 2 sin² t/2, tan t/2 బదులు sin t/2 cos t/2 ప్రతిక్షేపించాలి. ఈ విధంగా సూక్ష్మీకరించినట్లయితే a ఇంటూ sin t యూనిట్లు వస్తుంది. ఇదే విధంగా ఉప అభిలంబ ఖండం y1 ఇంటూ m మాడ్యులస్ సమానము మాడ్యులస్ y1 బదులు a ఇంటూ 1 - cos t ఇంటూ tan t/2. దీన్ని సూక్ష్మీకరించినట్లయితే 2a ఇంటూ sin² t/2 tan t/2. ఇంకా దీన్ని sin t/2 కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకొక సమస్య చూద్దాం. xy = a² అనే వక్రానికి ఏదైనా బిందు వద్ద ఉపలంబ ఖండము ఆ బిందువు y నిరూపకానికి ఘనానికి అనుపాతంలో ఉంటుందని చూపండి. xy = a² దత్త వక్రం. దీన్ని x దృష్ట్యా అవకలించిన m కనుక్కున్నట్లయితే m సమానము dy/dx సమానం -y/x వస్తుంది. అప్పుడు ఉపలంబ ఖండం చూద్దాం. సూత్ర ప్రకారం y1 m సమానము విలువలు ప్రతిక్షేపించినట్లయితే a²y/x². కానీ x² బదులు తిరిగి మనం ప్రతిక్షేపించాలి a⁴/y². ఇది ఎక్కడ నుండి వచ్చింది? మన సమస్యలో ఇక్కడ x = a²/y కాబట్టి x² ఏమవుతుంది? a⁴ డివైడ్ బై y² వస్తుంది. దీన్ని తిరిగి మనం ప్రతిక్షేపించినట్లయితే a²y/x². కానీ x² a⁴/y² కాబట్టి ఉపలంబ ఖండం ఏమొస్తుంది? a²y/a⁴/y² అంటే x² బదులు మనం విలువను ప్రతిక్షేపించాం. దీని విలువ 1/a² y³ అనగా ఉపలంబ ఖండము సమానము 1/a² ఒక స్థిర రాశి y³ అంటే ఉపలంబ ఖండం అనే రాశి స్థిర పదం ఇంటూ y³ అంటే y నిరూపకానికి ఘాతం రూపంలో ఉంది, ఘనము రూపంలో ఉంది. కాబట్టి దీన్ని మనము అనుపాత రూపంలో రాయాలంటే ఉపలంబ ఖండము సమానము 1/a² y³ కావున ఉపలంబ ఖండము అనుపాతము y³ అని మనం రాసుకోవడానికి అవకాశం ఉంది. ఈ విధంగా మనకి సమస్యలని స్పర్శరేఖ పొడవు కావాలన్నా, స్పర్శరేఖ సమీకరణం కావాలన్నా, అభిలంబ రేఖ సమీకరణం కావాలన్నా, ఉపాభిలంబ రేఖ ఖండం కావాలన్నా ఏది అయినప్పటికీ ముందుగా మనము వక్రానికి దత్త బిందువు వద్ద మనము వాలు కనుక్కోవాలి. వాలు కనుక్కున్న పిదప దత్త బిందు వద్ద వాలు కనుక్కున్న తర్వాత స్పర్శరేఖ కానీ లేక వాని మధ్య కోణాలు స్పర్శరేఖలు తర్వాత అభిలంబ రేఖలు కనుక్కోవడానికి అవకాశం ఉంది. అయితే కోణం కనుక్కోవాలంటే వాళ్ళ మధ్య కోణం కనుక్కోవాలి అంటే రేఖల మధ్య కోణం వక్రాల మధ్య కోణం కనుక్కోవాలంటే వానికి సామాన్యంగా గీసిన స్పర్శరేఖల మధ్య కోణము కనుక్కొని tan θ సూత్రం ఉపయోగించి కనుక్కోవాలి. ఈ విధంగా సూత్రాలను మనం జ్ఞప్తికి పెట్టుకున్నట్లయితే స్పర్శరేఖ పొడవులు, ఉపస్పర్శరేఖ పొడవులు, అభిలంబ రేఖ పొడవు, ఉపాభిలంబ రేఖ పొడవులు కనుక్కోవడానికి అవకాశం ఉంది. వచ్చే తరగతిలో మరికొన్ని సమస్యలు చూద్దాం.